యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించెనా? మీలో ఎవరికైనా శ్రమ 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 సంభవించెనా? మీలో ఎవరికైనా శ్రమలున్నాయా? ఉన్నాయన్నోళ్ళు మాత్రం చేయి చూపించండి. చచ్చిన వాళ్లకు తప్ప బ్రతుకుచున్న వారికి శ్రమలు ఉండక తప్పవు. కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీవు శ్రమల్లో పడ్డప్పుడు, నీవు దుఃఖంలో ఉన్నప్పుడు, నీవు బాధలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? బైబిల్ చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడి వగుదువు. సో సాతాను మనల్ని ఎందుకు పనికిరాని వారిగా చేయాలంటే మనకేం పంపిస్తాడు? శ్రమలు పంపిస్తాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతే, దిగులు పడిపోతే, నిరుత్సాహపడిపోతే, చచ్చిపోదామనే ఆలోచనకు చోటిస్తే నువ్వు చేతగాని వడివైపోతావు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోతావు. ఈ రోజున చాలామంది బాగున్నంతసేపు ఎగిరెగిరి పడతారు, డబ్బున్నంతసేపు గంతులేస్తారు, ఆరోగ్యం ఉన్నంత వరకు విచలవిడిగా తిరుగుతారు. దేవుడి ఆశీర్వాదాలు అనేకమైనవి ఇస్తే దేవుడిని వెతకకుండా, ఆయన్ని స్తుతించకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తారు. శ్రమ రాగానే కృంగిపోతారు, నిరుత్సాహపడిపోతారు. మనుషుడికి రకరకాల శ్రమలు వస్తాయండి. ఏమి రకాలైన శ్రమలు వస్తాయి? ఒకటి శరీర సంబంధమైన శ్రమ. శరీరంలో మనకేమొస్తుందండి? నొప్పి. ఏంటండి నొప్పి అంటే? నాకు తెలుసు అన్నోళ్ళు చేయి చూపించండి. నొప్పి తెలియనోడు కూడా చచ్చినోడేనండి. ఎప్పుడో సోదరుడు చెప్తున్నాడు, తన భార్యకు ప్రసవ నొప్పులు వస్తున్నాయి, ఆ బిడ్డ తట్టుకోలేకపోతుంది. అబ్బా అబ్బా అని అరిసి గింజుకుంటుంటే ఆ డాక్టర్ వచ్చి ఇసురుకుంటుందట. ఓకే, ప్రసవ వేదన పడే వారికి ప్రసవ నొప్పులేంటో మగవాళ్ళకి తెలియదండి, మాకు తెలియదు. అన్ని వేదనల కంటే, అన్ని బాధల కంటే అతి ఘోరమైన వేదన ఏంటంటే ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఏ తల్లి అయినా నాకు బిడ్డలు వద్దంటారా? ప్రసవ వేదన పడ్డాం కాబట్టి బిడ్డ వద్దంటారా? ఆ బిడ్డను కనే వరకు ఆపసోపాలు పడ్డా, అబ్బా అమ్మా 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 అని అరిసిరా. ఆ బిడ్డ పుట్టేసిన వెంటనే, ఆ అబ్బాయి పుట్టాడు నీకు అనగానే నొప్పి అంతేమైపోయింది, బాధ అంతేమైపోయిందండి, సంతోషం వచ్చింది. నీకు శ్రమలో నీవు యేసయ్యా అని మొరపెడితే, ఎవరికైనా శ్రమ కలిగినా మీరు కుమిలిపోవలను, కృంగిపోవలను అని చెప్పడం లేదు. ఏం చేయాలట? ప్రార్థన చేయవలను. నీ శ్రమలో నీకు దేవునికి మొరపెడుతూ నేర్చుకుంటే నీకు ఉపశమనం దొరుకుతుంది. నువ్వు ఎంత వేదన పడ్డావో, ఎంత బాధపడ్డావో, ఎన్ని శ్రమలు అనుభవించావో దానికి అనేక రెట్లు సంతృప్తిని, సంతోషాన్ని పొందగలుగుతావు. కానీ మనుష్యుడు ఈ రోజున శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావటం లేదు. శ్రమలో కూడా దేవుణ్ణి గుర్తు చేసుకోవడం లేదు. శ్రమలో దేవునికి మొరపెడతం లేదు. ఎందుకయ్యా తాగావని అడిగాను ఒక ఆయన్ని. ఇంట్లో చాలా గొడవలండి అన్నాడు.
ఇంట్లో గొడవలైతే సారా ఎందుకయ్యా తాగటం అంటే మనసు బాగోలేదండి అన్నాడు. మనసు బాగోకపోతే సారా ఎందుకయ్యా తాగటం అంటే కాసేపు మర్చిపోదామని. ఎంతసేపు మర్చిపోతాడు? ఎంతసేపు? ఆ సారా నిష తగ్గేదాకా. తగ్గిన తర్వాత ఏమవుద్ది? మళ్ళీ బాధ వస్తుందా రాదా? మళ్ళీ పోయి తాగుతాడు, మళ్ళీ పోయి తాగుతాడు. ఈరోజు చూడండి, మనుష్యుడు తనకి ఒక విధమైన ఉపశమనం కలుగుతుందని ఒక ఆమె చంటి పిల్లని చంకనేసుకొని ఆ రోడ్డు మీద నడిచి వస్తుందా. ఏంటమ్మా ఇటు అర్ధరాత్రులు నడిచి వస్తున్నామంటే సినిమాకి వెళ్ళానయ్యా. ఎందుకమ్మా అర్ధరాత్రి చంటి పిల్లని చంకనేసుకొని సినిమా కంటే మా ఆయన నన్ను సమాధానంగా ఉండనివ్వట్లేదయ్యా, ఇంటిలో సమాధానం లేదు. అమ్మ సినిమాలో సమాధానం దొరికిందయ్యా. అక్కడ ఆమె ఏడవ, ఇక్కడ నేను ఏడవ. అక్కడ బొమ్మలో ఎడుతుంది, గోడ మీద బొమ్మలే. సినిమా ఏముంది చెప్పండి, అక్కడ మనుషులు ఉన్నారా? ఏంటంటే అదంతా ఫిక్షన్, అంటే కల్పితాలు. ఆ కాసేపే. ఇప్పుడు అర్ధరాత్రి ఇంటికి వెళ్తే వాళ్ళ ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకా పెద్ద గొడవ పెట్టడా? శ్రమ పోగొట్టుకోవడానికి పెద్ద సమస్యల్లో చిక్కుకుంటున్నారు. చూడండి, నీకు శ్రమ వచ్చిందే మోకాళ్ళ మీద పడు. భక్తుడైన దావీదు బైబిల్లో ఆయన పొందినన్ని శ్రమలు ఎవడు పొందుండడండి. మీరు దావీదు చరిత్ర కనుక సరిగ్గా చదివితే బైబిల్లో చిన్నవాడప్పుడు అండల చేత నిర్లక్ష్యం చేయబడ్డాడు. ఏలియాబు ఆరుము ఎత్తైన వాడు, ఎరా నువ్వేంట్రా ఎందుకు వచ్చావురా, గొర్రెలు వదిలిపెట్టి వచ్చేసావరా అని అన్నం తీసుకుని వస్తే తమ్ముడిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఏంటన్నా నేనేం చేశానన్నా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడంట. ఏమండి, కొన్ని ఇళ్లల్లో అన్నలు పెత్తనాలు చేస్తుంటారు, తమ్ముళ్ళ మీద ఊరికే పెత్తనం. అక్కేమో ముటికాయలు ముడుతుంటుంది. ఏంటంటే కొంతమందిలో రివర్స్. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మీద చేస్తున్నాడు. అన్న నోరు మోయిస్తాడు తమ్ముడే, అక్క నోరు మోయిస్తే చెల్లెలు. నీకే తెలుసు పిచ్చిదాన్ని నోరుగా. నీకు సెల్ ఫోన్ పెట్టుకోవడం కూడా తెలియదు. నేను 10th క్లాస్ చదువుతున్నా. ఎంత? 10th క్లాసు. నువ్వు 6వ తరగతిలో ఆగిపోయావు, నీకేం తెలియదు పో అంటారు. ఏంటంటే అప్పుడు ఒక్కోసారి మనసులో చుక్కుమంటది, నాకంటే చిన్నోళ్ళు వచ్చి నన్ను కించపరుస్తున్నారే, అవమానపరుస్తున్నారే. అది తట్టుకోవటం అనేది చాలా కష్టం. ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు అందరూ మనల్ని మంచోడివి, భలే ఉన్నావు, బాగా పాడతావు, బాగా వండుతావు, బాగా మాట్లాడతావు, అందంగా ఉన్నావు, భలే 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 అని అంటారు అనుకున్నారా? ఎవరో ఒకళ్ళు అంటారు నీ దగ్గర ఏదైనా లాభం కావాలనుకుంటే. ఊరకూరకి పొగిడే వాళ్ళకి లొంగకండి. పొగిడే వాళ్ళకి కొంతమంది ఉబ్బిపోతుంటారు పొగుడుతుంటే. సైకిల్ పంపు గాలి కొట్టేవాడు చూడండి, పూర్వకాలం పుష్ అంటే ఆ పంపు ఇలాగా సైకిల్ ట్యూబ్ అంతలా అవుద్ది. అది దానికి ఒక పిన్ను తీసుకొని పొడిచామనుకో టుస్సని పొడిచిపోద్ది అంతే. కొంతమంది బతుకులో వాళ్ళ సంతోషం, ఎవరన్నా పొగుడుతుంటే సంతోషం, ఎవరన్నా కొంచెం కంచిపరిస్తే నిరుత్సాహం, ఏడుపు, దిగులు. అట్లుండకూడదు మన జీవితం. పొగడ్తలను ఆశించేవాడు, మాటలతో ప్రేమకు అనుపరిచేవారు, మాటలతో ఏంటేంటో నిన్ను ఆకాశానికి ఎక్కించేవాళ్ళు, ఖాళీ స్పూన్తో నీకు తినిపించేవాళ్ళంట. ఏంటంటే స్పూన్లో ఏమీ లేదు, పాయాసం లేదు, ఏమీ లేదు. తినమ్మా తిను, ఇంకొంచెం తిను. ఏది తినడానికి ఒట్టి గరిట పెట్టి తిను అని ముద్దుగా మాట్లాడినా కడుపు నిండుద్దా, నోరు పోద్దా, ఏంటంటే తీరుద్దా? ఈ రోజున చాలామంది నిందలించబడుతున్నారు, అవమానించబడుతున్నారు. ఒక్క చిన్న మాట అంటే పడలేరండి మన పిల్లలు ఈ రోజున. మీ పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఈ మధ్య చాలా షార్ప్ అయిపోయారు వాళ్ళు. మరి ఏంటో ఈ కల్చరో ఈ యుగ సంబంధమైన ప్రభావమో కానీ మన బిడ్డల మీద ఒక్కటే రేయ్ అంటే ఎందుకు ఏడుస్తారా? కొట్టలేదురా మామగారు, కొట్టే కూడా ఏడిసేవాడిని కదరా అంటే వెరీ సెన్సిటివ్. ముట్టుకోవద్దు, నా జోలికి రావద్దు. నువ్వు పనికి రావు అన్నావు అనుకో పొరపాటున, ఇంకా పుస్తకం పట్టుకోడు ఇక బతుకులో. దయచేసి అనొద్దు. నీకు చదువు రాదురా అన్నావంటే వాడు ఇప్పుడు అంటే చించిపడేస్తాడు పుస్తకాలన్నీ కూడా. అంత సార్ పోయి చావు అందంట వాళ్ళ అమ్మ. పోయి నూతులు బుడి చచ్చిపోయింది ఒక అమ్మాయి. ఏంటి పోయి చావు అంటే అంతలోకే చచ్చిపోయింది. ఏంటంటే ఎప్పుడు అలాంటి పనులు చేయకండి. మీ పిల్లల్ని ఈ రోజున చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమతోనే
పిల్లలు రెండింటికే స్పందిస్తారట. పిల్లలకి మీరు చెప్పే మాటలన్నీ అర్థం కావు. నీ మంచి కోరు చెప్తానంటరా, అదిరా మా కాలం ఇలా ఉందిరా, మీ కాలం అలా ఉందిరా, అదిరా ఇదిరా అంటే వాడికి ఏం ఎక్కదు, బుర్రకి ఎక్కదు. రెండే ఎక్కుతాయి. ఏంటంటే ఒకటి ప్రేమ, ఇంకొకటి గద్దింపు. గద్దింపు కంటే ప్రేమ బాగా పని చేస్తుంది. ఈ రోజున మన పిల్లల్ని అడిగి చూడండి, ఒరేయ్ నీకేమన్నా శ్రమలు ఉన్నాయా అని అడిగి చూడండి. ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని ఏమంటారు? నువ్వే నాకు తలకాయ పోటు. ఎవరిని? అమ్మ నాన్న ద్వారానే మాకు శ్రమలు, మేము హాయిగా వండుకుంటా, మీరే మమ్మల్ని పట్టుకొని అదుపులో పెట్టేస్తున్నారు అంటారు. శారీర సంబంధమైన శ్రమలు, మానసికమైన శ్రమలు, మనుషులు మనల్ని తిట్టారని, గద్దించారని ఏడ్చేవాళ్ళు, ఉడికిపోతనంతో తప్పుడు నిర్ణయాలు చేసేవాళ్ళు, కృంగిపోయేవాళ్ళు. ఈ రోజున అటువంటి మనస్తత్వం నీకుంటే, నీవు శ్రమలు వస్తే, నిన్నెవరైనా నిందిస్తే, నిన్నెవరైనా కించపరిస్తే, నీ భార్య నిన్ను అవమానపరిస్తే, నీ భర్త నిన్ను హీనపరిస్తే కృంగిపోవద్దు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు అన్ని పోరాటాల్లో ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దావీదును అన్నలు ఇసుకించారు. పెద్దవాడైనప్పుడు నువ్వు రాజు అవుతావని అభిషేకించిన తర్వాత అనేక మంది శత్రువులు అయిపోయారు ఆయనకి. సౌలు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కానీ సౌలు అంటే సొంత పిల్లనిచ్చిన మామ దావీదును చంపాలని తిరుగుతూ ఉన్నాడు. భార్య ఎగతాళి చేస్తుంది ఆమెని. ఏ దేవుని సన్నిధిలో గంతులేస్తున్నాడని భార్య హీనంగా ఎంచింది, అవమానపరిచింది. ఏ రీతిగా చూసినా, ఎక్కడికి వెళ్ళిన శత్రువులు, ఎక్కడికి వెళ్ళిన పోరాటాలు. కానీ అన్ని స్థితిగతుల్లోనూ కడుపును పెట్టిన బిడ్డలు తిరగబడ్డారు. అబ్సలోము తండ్రి రాజ్యాన్ని వేరు చేశాడు, తండ్రి మీద తిరగబడ్డాడు, అవమాన కార్యాలు చేశాడు. కానీ అన్ని పరిస్థితుల్లో దావీదు పడ్డాడు. ఎక్కడ తెలుసా? మోకాళ్ళ మీద పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? శ్రమ కలిగిందా? ప్రార్థన చేయాలి. కొన్ని శ్రమలు మనకి ఇతరుల వల్ల వస్తాయి, మరి కొన్ని శ్రమలు మన అజ్ఞానం వల్లే మనమే తెచ్చుకుంటాం. నీ అజ్ఞానం వల్ల తెచ్చుకున్న శ్రమలు నీకున్నాయా? మాకు రుణ బాధలు ఉన్నాయి అన్నారు చూడండి. నా దగ్గరకు వచ్చి అప్పు అయిపోయిందండి, చాలా కష్టంగా ఉందండి, చాలా అప్పు చేసేసానండి, వడ్డీలు పెరిగిపోతున్నాయండి అని నేను ఊరిగా చెప్తుంటే నేను అంటాను, ఎవరు చేశారమ్మా అప్పు అడుగుతాను. అప్పు ఎవరు చేశారు? రుణ బాధ ఎవరు తెచ్చారు? నువ్వేగా. ఆలోచించకుండా నీ తాహతకు మించి అప్పులు చేసి అప్పు తీర్చాలనే ఆశ లేకుండా, కష్టపడకుండా, ఉబ్బిడి చేయకుండా, నిన్ను నీవు అదుపులో పెట్టుకోకుండా అప్పుల్లో పడి రుణ బాధలు, అప్పులు తీర్చలేక ఉరేసుకొని చచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. తాను చస్తూ భార్య బిడ్డలను కూడా చంపిన మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు. నీకు బాధ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయి. నా అజ్ఞానం వల్ల అప్పులు చేసుకున్నానయ్యా, ఈ అప్పులు తీర్చే స్తోమత నాకు లేదయ్యా, నన్ను ఈ గోతుల నుండి ఎలా బయటపడేస్తావో నాకు సహాయం చేయని నీవు అడిగితే ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో దేవుడు తెలియదు. కానీ దేవుడు చేసే కార్యాలకు ఎవడు వివరించలేడు, ఎక్స్ప్లెనేషన్ చెప్పలేడు. ఎందుకంటే అవి అద్భుతాలు, అవి ఆశ్చర్య కార్యాలు. ఆయన నీ రుణ బాధల నుంచి నిన్ను విడిపిస్తాడు. కొందరికి శారీర సంబంధమైన శ్రమలు, శరీరానికి నొప్పి కలుగుతుందని చెప్పాం కదా. నొప్పి మంచిదా చెడ్డదా చెప్పండి? నొప్పి మంచిదా చెడ్డదా? అసలు నొప్పే లేదనుకో, నీకు ముళ్ళు గుచ్చుకున్నా నొప్పి లేదు, గోరు చుట్టూ వచ్చి నీకేమి నొప్పి కలవటంలా, రోకలు పడ్డేసి కొట్టినా కూడా నొప్పి, కొట్టుకో అటు రావు, నొప్పి రాలా. జ్వరం వచ్చింది, ఒళ్ళంతా బకబకబక మండిపోతుంది, కానీ నొప్పి లేదు. ఏంటంటే కాలు ఎగిరిపోయింది, ఊడిపోయింది, కానీ నొప్పి లేదు. రక్తం గారిపోతుంది, నొప్పి లేదు. సెప్టిక్ అయిపోయింది, నొప్పి లేదు. అప్పుడు ఏమవుద్ది? లోకంలో ఎవరంటారు? అందరు గజ్జోళ్ళు,
రక్తాలు గార్చుకుంటూ సీమ్ గార్చుకుంటూ ఇంగంగంగంగంగా అని తిరుగుతుంటారు అనమాట. ఏంటి నొప్పి వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నావు? చాలామంది క్యాన్సర్ గడ్డలు వస్తే నొప్పి తెలియనంతసేపు వాళ్ళకి క్యాన్సర్ ఉందని తెలియదు. కొంచెం నొప్పి రాగానే ఏంటిట్టని ఇటు చూసుకుంటే గడ్డ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ గడ్డ కొయ్యాలంటాడు. నొప్పి లేకుండా కొయ్యయ్యా అంటే కుదురుద్దా? ముదిరిపోతుంది జబ్బు నొప్పి లేకపోతే, చచ్చిపోతాం నొప్పి లేకపోతే, కుళ్ళిపోతాం. నొప్పి వచ్చింది కాబట్టే ఆ రోగానికి విడుదల, ఆ రోగానికి స్వస్థత కలుగుతుంది. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన చేసిందంతా మన మేలు కొరకే చేశాడు. నీకు శ్రమ కలిగినా, భర్త ద్వారా శ్రమలు అనుభవిస్తున్న వారు భారతదేశంలో ఎంతోమంది భార్యలు ఉన్నారండి. మీరు వారిలో ఒకరై ఉంటే, నా భర్త నన్ను శ్రమ పెడుతున్నాడు, నా భర్త నన్ను బాధ పెడుతున్నాడు, నా భర్త నన్ను అవమానపరుస్తున్నాడు, నా భర్త నన్ను అనవసరంగా చేయి చేసుకుంటున్నాడు, నా భర్త నన్ను పట్టించుకోవటం లేదు, దినదినము నన్ను బూతు మాటలతో తిడుతున్నాడు, కాబట్టి నేను నా భర్తకి విడాకులు ఇచ్చేస్తా. ఏమండి? విడాకులు ఇచ్చేయటం కాదు. ఏం చేయాలి? నీ భర్త కొరకు మోకరించి ప్రార్థన చేయాలి. ఎవరైనా ఇక్కడ నేను నా భర్త కోసం మోకరించి ప్రార్థించారండి, నా భర్తను దేవుడు మార్చాడు, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరం దేవుని సన్నిధికి వస్తున్నాం అన్నవాళ్ళు ఉంటే చేయి చూపించండి. అసలు మీరు ఎంత మంచి విశ్వాసులు అర్థమవుద్ది. చూసారా? ఉన్నారు గొప్ప విశ్వాసపరులైన సహోదరులు ఉన్నారు. నీ ప్రార్థనా శక్తి నీ భర్తను మార్చుకోవడంలో చూపించో. పక్కింటి వాళ్ళని కొడతలో కాదు, ఎదురుతో గొడవ పెట్టుకోవడంలో కాదు. ప్రార్థించేవాడు ఒక వ్యక్తి హృదయాన్ని మార్చగలిగిన శక్తి ఇంజక్షన్లకు కానీ, మాత్రలకు కానీ, ఆపరేషన్లకు కానీ, మేధావులకు కానీ లేదు. హృదయంలో మార్పు కలుగజేయగలిగిన శక్తి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. హల్లెలూయా. శ్రమ పెడుతుందని నీ భార్య నీ మాట వింటం లేదని, నువ్వు ఆశించినట్టు లేదని భార్యను విడిచిపెడతానొద్దు. ఏం చేయాలి? భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నా భార్యకు బిడ్డలు లేరు, ఏమో విడాకులు ఇచ్చేసి మరొక ఆమెను చేసుకుంటా అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆమెను చేసుకుంటే బిడ్డలు పుడతాడు గ్యారంటీ ఎక్కడుంది? నీ భార్యకు బిడ్డలు లేకపోతే అది ఆమె తప్పు ఒకటేనా? నీ తప్పు లేదా? భార్య కనాలంటే పురుషుడు బీజం ఉండాలి కదా, ఇద్దరు కలిసి ప్రార్థిస్తే కదా. మళ్ళీ విచిత్రంగా చెబుతారు కొంతమంది వచ్చి, మాకు పిల్లలు లేరండి 6 ఏళ్ళ నుంచి. ఎక్కడుంటారండి? నేను వైజాగ్లో ఉంటానండి. నువ్వు ఎక్కడుంటావమ్మా? నేను అనంతపురంలో ఉంటానండి. అక్కడ నాకు ఉద్యోగం అండి, ఈయనకి ఇక్కడ ఉద్యోగం అండి. పిల్లలు ఎట్ట పడతారండి అక్కడ అనంతపురంలో, ఇక్కడ వైజాగ్లో ఉంటే? అప్పుడప్పుడు కలుసుకుంటామండి. ఏమన్నా ఫ్రెండ్సా? అప్పుడప్పుడు కలుసుకోవడానికి ఏంటండి? అప్పుడప్పుడు కలుసుకోవడానికి ఫ్రెండ్సా, చుట్టాలా? భార్యాభర్తలు వివాహమైన తర్వాత భర్త భార్యను ఎడబాపకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు. ప్రార్థన కోసం కావాలంటే కొద్ది సమయం మీరు ఇద్దరి సమ్మతి చొప్పునే వేరుగా ఉండొచ్చు అన్నది బైబిల్లో. కానీ ఈ రోజున మనుషుడు ఇతరులను నిందిస్తున్నారు. భార్యకు బిడ్డలు లేకపోతే, రెబెక్కాకు బిడ్డలు లేరు. ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టేస్తానని లేదు. ఇస్సాకు రెబెక్కా నిమిత్తము భర్త ప్రార్థన చేశాడు. దేవుడు వాళ్ళకి కవల పిల్లల్ని ఇచ్చాడు. ఏ కొరత నీకున్నా, ఏ శ్రమ నీకున్నా, ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళుతున్నా, ఏ శ్రమలో మీరు మూలుగుతున్నా, మీరు చేయవలసింది ప్రార్థన. నీకు శ్రమలో కనిపెట్టకుండా, శ్రమను ఓర్చుకోకుండా, శ్రమలో ఎదురు చూడకుండా, శ్రమను సహించకుండా గొప్ప కార్యాలు నీ బ్రతుకులో జరగాలంటే, ఆశీర్వాదాలు నీకు దొరకాలంటే అది అసంభవం. దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకొని వెళ్ళి పరిపూర్ణులు చేస్తారు. సాతాను మనకి శ్రమ పెడతాడు, మనల్ని శోధిస్తాడు. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు, మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు. అందుకే మీరు బైబిల్లో చూడండి, ఎంత గొప్ప భక్తుడైనా
ఎన్నో బాధలు శ్రమల ద్వారానే పరిశుద్ధపరచబడ్డాడు. యోబు ఎన్నో విధాలు శోధించబడి రెండంతల దీవెన సంపాదించుకున్నాడు. నీకు శ్రమ కలిగినా చెప్పండి, ఏం చేయాలి? గబక్కన ఒక న్యూస్ వచ్చిందండి, అపాయకరమైన ఒక సమాచారం వచ్చింది. అక్కడో ఉన్న మీ అబ్బాయి అపాయంలో చిక్కున్నాడని తెలిసింది. వెంటనే ఏం చేయాలి చెప్పండి? మోకరించి ప్రార్థిస్తే నెక్స్ట్ టెలిగ్రామ్ వస్తుంది, నెక్స్ట్ ఫోన్ కాల్ వస్తుంది. అది మీ అబ్బాయి కాదంట, మీ పక్కింటి వాళ్ళ అబ్బాయి అంటాను. ఏమవుతుందండి? దేవుడు కీడును మేలుగా మారుస్తాడు. నువ్వు మోకరించి ప్రార్థించే వ్యక్తివైతే నీ జీవితంలో, నీ శ్రమలలో సహనాన్ని, ఓర్పును పొందగలుగుతావు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అండి. రోమీయులకు రాసిన పత్రిక 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. భక్తుడైన పౌలు చరిత్రలో మనం చూస్తే ఎల్లప్పుడూ శ్రమల్లో ఉండేవాడండి. ఆయన సువార్త నిమిత్తమై శ్రమలు పొందేవాడు, దేవుని కొరకు శ్రమను అనుభవించేవాడు. 2 రకాలైన శ్రమలు ఉన్నాయి మనకి. ఒకటి మన పాపం వలన వచ్చిన శ్రమ. వాక్యంలో రాయబడింది, నీకు మేలు కలుగకపోవడానికి నీ పాపములే కారణం. నీ పాపం వల్ల నీవు తెచ్చుకున్న శ్రమ. నీ ఇష్టానుసారంగా నీవు జీవించావు, ఎయిడ్స్ రోగం తెచ్చుకున్నావు. నీ శరీరాన్ని, దేవాలయాన్ని అపవిత్రమైన కార్యాలకు అప్పచెప్పి పాడు చేసుకున్నావు. క్యాన్సర్ రోగం తెచ్చుకున్నావు, క్షయరోగం తెచ్చుకున్నావు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి ఊరికే కోప్పడుతుంటారు కొంతమంది. కోప్పడి వాళ్ళకి ఏం జబ్బు వస్తుందో తెలుసా మీకు? పెద్ద అని అరుస్తా కూర్చుంటే ఏమొస్తుందండి దానికి? అమ్మా, బీపీ, బ్లడ్ ప్రెషర్. చూసారా? ఊరికే తత్తరపడుతూ, ఊరికే ఎగురుతారు, ఊరికే కోపం ముక్కు మీద ఉంటుందంట. కోపం ఎక్కడ? మన శరీరంలో అన్నిటికంటే ముందుకున్న భాగం ఏంటంటే ముక్కు అన్నమాట. అంటే తుయ్యి రెడీగా ఉంటుంది మొహం. జోలికి పోకరా, వాడు కోపిష్టి. నీ కోపము తన కోపమే తన శత్రువు. నువ్వు కోపడటం వల్ల నువ్వు బీపీ తెచ్చుకున్నావు. ఊరికే ప్రశాంతంగా ఓర్పు, శ్రమలో ఓర్పు కలిగితే బీపీ ఎందుకు ఉంటుంది నీకు? శ్రమ వచ్చిందని ఊరికి ఎగిరి కంగారు పడిపోతుంటే నువ్వు ఇంకా రోగం ఎక్కువైపోతుంది. చాలామంది జీవితాల్లో దిగులు, చింత, ఈ షుగర్ వ్యాధి రాత్రి వచ్చిన వాళ్ళందరికీ ఇదేనండి. బీపీ షుగరు. ఒక 10 మందికి 20 మందికి ఒకళ్ళు ఎక్కువ ఏంటంటే స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోకు. కాలు చేయబడిపోయింది, చెయ్యలు పనిచేయట్లేదు, కాలు పనిచేయట్లేదు, ఒక కాలుతో కొట్టుతున్నారు. బీపీ ముదిరితే ఏమవుతుందనమాట? ఆ రక్త ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ఆ మెదడులో ఉన్న నరాలు నువ్వు అది ప్రసరించే విధానం కంటే ఎక్కువ ఒత్తిడికి ఇట్లా వెళ్ళిపోతుంటే పట్టరు పేలిపోద్ది అక్కడ. అంతే, పేలిపోయిందంటే రక్త ప్రసరణ అందకపోతే కాలు చేయమైపోతుంది, పడిపోతుంది. గుండెకు రక్తం చేరకపోతే ఏమైపోతుంది? గుండెకి కొవ్వు ద్వారానే కాదట గుండెపోటు వచ్చేది. మనుషుడికి ఉన్నటువంటి ఒత్తిడి వలన, మనుషుడికి వచ్చేటువంటి ఒకలాంటి ఆందోళన వలన, దిగులు వలన చాలామంది హార్ట్ స్ట్రోక్కి గురైపోతున్నారు. నీ పాపము, నీ తొందరపాటు, నీ ప్రశాంతత లేని పరిస్థితి వల్లనే నీవు రోగాలు తెచ్చుకుంటున్నావు, శ్రమలు తెచ్చుకుంటున్నావు. రెండోది, దేవుడి నిమిత్తమై శ్రమ పడేవాళ్ళు ఉన్నారు కొంతమంది. నువ్వు నిజంగా దేవుని కోసం శ్రమ పడుతున్నావా? చాలామంది కొన్ని శ్రమలు రాగానే యోబులాగా నేను శ్రమ పడుతున్నాను అంటారు. యోబులాగానా? యోబు చెడుతనమును అసహించుకున్నవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, దుష్టత్వాన్ని విసర్జించినవాడు. ఆయన బాధ వేరు. నీకేమో సిగరెట్లు కాల్చి దగ్గు తెచ్చుకున్నావు.
కోప్పడి బీపీ తెచ్చుకున్నావు, వ్యభిచారం చేసి ఎయిడ్స్ తెచ్చుకున్నావు. యోగులాగా నేను శ్రమ పడుతున్నాను, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నన్ను ఎవరు ముట్టుకొని అంటున్నారు, దగ్గరకు రానంటున్నారు. ఎందుకు వస్తారు? నీకు జబ్బు ఉందని తెలిస్తే ఏంటండి, నీకు కుష్ఠరోగం ఉందని తెలిస్తే మీ ఆ భార్య నీకు అన్నం పడద్దు అనుకున్నారా? అసింటుకుంటూ మాటది, అసింటుకుంటూ. ఏంటండి అసింటుకుంటే తెలియదు మీకు? దూరంగా అయ్యా నీ తట్టి పెడతాను కానీ నా జోలు నన్ను ముట్టుకోకంటది. ఏంటండి, నీ పాపం వల్ల తెచ్చుకొని దేవుని కోసం అనకండి. దేవుని కోసం శ్రమపడేవారు వేరు. నేను దేవుని కోసం శ్రమ పడుతున్నానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి చూద్దాం. ఒక్కళ్ళు కూడా లేరా? నా దగ్గరకు వచ్చి చెప్తే ప్రభువుని నమ్ముకున్నానని నా భర్త నన్ను ఇడిచిపెట్టేశాడండి. ఎందుకండి, ఆమె ఏం తక్కువ చేయలే. ఆయనకి అన్నం వండి పెట్టింది, ఆయనకి లోబడింది, ఆయనకి పరిచయం చేసింది, అంతా చక్కగా చేసి, కానీ ప్రభువుని నమ్ముకున్నదని ఆమెను వెలివేశాడంట. అది ఎవరి కోసం శ్రమ పడుతున్నాం? ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కీర్తనలు పాడి ఆయన నామాన్ని ఘనపరుస్తాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన ఎంతో ఆనందిద్దాం. అప్పుడు నీ జీవితంలో ఎంతసేపు ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతికే బతుకు కాకుండా నీ ప్రభు చేయి పట్టుకొని ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ సంతోషంతో ముందుకు సాగిపోయే క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం. అట్టి జీవితాన్ని దేవుడు మనందరికీ ఇచ్చును గాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎంతకాలము ఈ శ్రమలు, ఎంతకాలము ఈ నిందలు, ఎంతకాలము ఈ అవమానాలు, ఎంతకాలము ఈ రోగాలు అని నీలో నీవు కుమిలిపోతూ వచ్చావేమో. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభు ఈ రాత్రి నీ రోగములను స్వస్థపరిచి, నీ సంకటములను కుదిర్చి, నీ జీవితాన్ని మార్చి నూతన విజయాన్ని, నూతన స్వభావాన్ని నీకు ప్రభు ఇస్తున్నాడు. నమ్మదగిన దేవా, స్వస్థపరచు యెహోవా, జయమిచ్చు ప్రభువా. ఈ రాత్రి నా బాధిది, నా సమస్యది, నా వ్యాధిది, నా అవసరతిది అని ఎవరెవరు నీకు మొర్రపెట్టారో వారికి విడుదల దయచేయము నాయన. ఈ రోజు నుండి నీకు మొర్రపెట్టుకునే వారిగా, నీ సన్నిధిని వెతికే వారిగా ఉండటానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయ. శ్రమలు వచ్చాయని కృంగిపోక, శ్రమను ఉంది ఉండుట నాకు మేలైనదని సాక్ష్యమిచ్చు వారిగా ఉండుటకు సహాయం చేయి. శ్రమల ద్వారా ఓర్పును, శ్రమల ద్వారా పరిశుద్ధతను, శ్రమల ద్వారా మరనేక విషయాలలో యోగ్యులైనట్లుగా శ్రమలలో నీ యందు ఆనందించుటకు మాకు సహాయము చేయము. పాపం వల్ల తెచ్చుకున్న శ్రమలో, పాపం వల్ల తెచ్చుకున్న రోగములలో ఈ రాత్రి ఎవరెవరైతే ఇక్కడ శ్రమనంది ఉన్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ ఉన్నాయి. తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు
8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు